మహేష్ వాళ్ళ చిన్నాన్న గారైనటువంటి సురేంద్ర బాబు, జయశ్రీ గారు, వీళ్ళు అమెరికాలో అట్లాంటాలో ఉంటారు. గత 25 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళ తరపున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి ఒక ఆఫర్ రావడంతో నేను రామ్నగర్ చైతన్య స్కూల్ ఆపోజిట్ ఎదురుగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది యాక్చువల్లీ ఏంటంటే ఒక పాత ఇల్లు, దాన్ని ఫస్ట్ మనకు వచ్చింది రెనోవేట్ చేయాలని చెప్పి ఫస్ట్ మా దగ్గరకు వచ్చారు. ఆ రెనోవేషన్లో ఫస్ట్ ఒక ప్లాన్ అడిగారు. ఈ మీన్ వైల్ ఏది బిజినెస్ చేయనా కూడా అగ్రిమెంట్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్. అది యాజ్ అన్ నాకు కూడా చాలామంది క్లయింట్స్ అగ్రిమెంట్ అనేది కంపల్సరీ చేయండి, నేను చేయను యాక్చువల్ బిజినెస్. బట్ ఏంటంటే ఆయన అమెరికాలో ఉండడం ద్వారా ఫోన్లోనే మాతో సంభాషణలు జరిగాయి. కొన్ని మాత్రం వాట్సాప్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ జరిగాయి తప్పితే ఆల్మోస్ట్ ఆల్ వాయిస్తోనే మాటలన్నీ జరిగాయి అనమాట. సో ఆయన ఏంటంటే అగ్రిమెంట్ నేను మీకు ఇండియాకు వచ్చినప్పుడు నేను కంపల్సరీ సైన్ చేస్తాను, మహేష్ ఉన్నాడు మీ దగ్గర, మహేష్ కూడా నాకు బంధువు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పడంతో ఒక 1950 రూపీస్ స్క్వేర్ ఫీట్ ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది మాట్లాడారు. ఓన్లీ పైన మాకు హోమ్ థియేటర్ కావాలి. నేను ఇండియాలో వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు, ఒక మంచి బార్ కౌంటర్తో ఒక హోమ్ థియేటర్ కూడా నాకు కావాలి అనడం జరిగింది. సో దాని ద్వారా ఓకే అడుగుతున్నారు కదా అని చెప్పేసి హోమ్ థియేటర్ కూడా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. మేము అడిగిన ఆయన నేను ఎప్పుడు డబ్బులు అడిగినట్టు పంపిస్తూ వచ్చాడు. ఒక 10 లక్షలు అడిగితే 2 లక్షలు 3 లక్షలు మాకు పంపిస్తూ వచ్చాడు అనమాట. సో దాంతో ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఆయన ఏమేమి కోరికలు అడిగారో అవన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చాం. అంటే ప్రీమియం లుక్ ఉండేటువంటి ఇంటీరియర్ కావాలి, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా స్టాండర్డ్కి తగ్గట్టుగా నాకు బిల్డింగ్ మీరు చేసి ఇవ్వండి. దీంతో జనరల్గా మనం టైల్స్ వెళ్తాము, లేదంటే మార్బుల్ వెళ్తాం. ఆయన ఆనెక్స్ మార్బుల్ అడిగారు. ఆనెక్స్ మార్బుల్ బెంగళూరులో హెచ్ఎంజీ చాలా పెద్ద అది ఫ్యాక్టరీ, అక్కడి నుంచి మేము సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాం. 13 నెలలు కష్టపడి చేశారు. సరే చేస్తున్నాము, బాగానే ఉంది. ఇంకా ఓపెనింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొన్ని పేమెంట్స్ కావాలని అడగడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ కొంచెం చేంజ్ అయింది, నేను కొంచెం అమౌంట్స్ నేను పంపించలేకపోతున్నాను, ఓపెనింగ్కి వస్తాను, టోటల్ మీకంతా సెటిల్ చేస్తానన్నారు. వచ్చారు, గ్రాండ్ ఓపెనింగ్. అనంతపూర్లో ఉండే ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఓపెనింగ్కి వచ్చారు. ఓపెనింగ్ అయిన తర్వాత పేమెంట్స్ అడిగాము. అడుగుతూనే ఆయన నేను పేమెంట్ అయితే తెచ్చాను, కొన్ని కారణాల వల్ల మేము దాన్ని వాడేసుకోవడం జరిగింది, మీరు బిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయండి, నేను అట్లాంటాకి వెళ్ళిన తర్వాత మీ అమౌంట్ మీకు పంపించేస్తానని చెప్పడం జరిగింది. తర్వాత ఆయన కోరిక మేరగా టోటల్ బిల్స్ అన్నీ ఆయనకు సబ్మిట్ చేయడం జరిగింది. బిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ½ అన్ అవర్లో నెంబర్లు బ్లాక్ అయిపోయాయి. నాది, నా భార్యది, మహేష్ది, మహేష్ వాళ్ళ వైఫ్ది 4 నెంబర్లు బ్లాక్ చేసేసాడు. జనవరి 15వ తేదీ ఏమో కరెక్ట్గా డేట్ నేను చూసుకోవాలి, అప్పుడు బ్లాక్ అయినటువంటిది ఇప్పటి వరకు ఆయన ఓపెన్ చేయలేదు. సో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 4 crores చేంజ్. అందులో నాకు 2 crores డబ్బులు ఇచ్చాడు. 2 crores 19 lakhs వరకు నాకు డబ్బులు వచ్చాయి. మిగతా బ్యాలెన్స్ మాత్రం నాకు టోటల్ 1 crore 86 lakhs నాకు డబ్బులు రావాలి అన్న. సో బ్లాక్ చేయడం వల్ల ఆయనతో కమ్యూనికేషన్ జీరో అయిపోయింది, కంప్లీట్ జీరో కమ్యూనికేషన్ అయిపోయింది. మాకు ఏం చేయాలో ఏమో కూడా అర్థం కానటువంటి సిచ్యుయేషన్. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా ఏదో మాకు కొంచెం సహాయం కలిగి మా ఫ్యామిలీని, నాకు చిన్న కొడుకు, వాడికి 15 సంవత్సరాలు. సో మా ఫ్యామిలీ అనేది ఇప్పుడు నాది ప్రజెంట్ సిచ్యుయేషన్ సూసైడ్ సిచ్యుయేషనే నాది. ఎందుకంటే నన్ను నమ్మి ఇచ్చారు వెండర్స్ అంతా కూడా. కమ్యూనికేషన్ చేయడానికి ఒక ఆయన ఉన్నారు, ప్రముఖ రిపోర్టర్, పేరు అవన్నీ చెప్పలేను, కానీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారండి ఆయనకి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము ఏమైనా కేసు పెట్టాలన్నా కొంచెం ట్రబుల్ ఇస్తున్నాడు. అది నేను చెప్పాలో లేదో తెలియదు. రిక్వెస్ట్ చేస్తారు రిపోర్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తే ఆయన నాకేం సంబంధం ఉన్న మీరు వస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.